SR7 టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు జిల్లా వ్యాప్తంగా SR7 టీవీ న్యూస్ ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పలువురు అధికారులతో మరియు వ్యాపారస్తులతో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిష్కరణ గమనించిన అధికారులు మాట్లాడుతూ SR7 టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, SR7 టీవీ యాజమాన్యానికి మరియు సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. SR7 టీవీ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఛానల్ పనిచేయాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ ఇస్తూ బ్రేకింగ్లతో ముందుకు సాగుతున్న SR7 టీవీ మంచి పేరు తెచ్చుకుందని, మరింత అభివృద్ధి బాటలో ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన పనిచేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చండి అటే సార్కి పర్లేదు సార్, పర్లేదు అన్నీ నువ్వు పడుకో చండి, మీరు చూపించండి సార్ ఇట్లాగా, అట్లా అట్లా తెస్తా. బాగుంటుంది అసలు ఉపయోగిస్తే బాగుంటుంది. SR7 టీవీ ప్రేక్షకులకి, అలాగే చర్ల మండల ప్రజలందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి వార్తలతో వస్తున్నటువంటి SR7 టీవీ యాజమాన్యందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా రాబో రోజులలో కూడా ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి క్వాలిటీ న్యూస్ని ప్రేక్షకులకి అలాగే ప్రజలకి అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. SR7 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇలాగే మంచి మంచి న్యూస్లు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొమ్మగూడెం సెక్రటరీ శోభన్ బాబు. SR7 టీవీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటికే ఈ ఛానల్ ప్రజలకి చాలా చేరువైంది. ఇక ముందు కూడా ఇలాగే చేయాలి, మంచి మంచి న్యూస్ ప్రజలకు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను టీచర్ చేస్తున్నాను, చర్ల బొమ్మగూడెం. SR7 న్యూస్ ఛానల్కి మరియు యాజమాన్యానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. SR7 టీవీ న్యూస్ ఛానల్ ప్రజలకి, ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. SR7 టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మరియు క్యాలెండరు SR టీవీ చేసిన దానికి ఆవిష్కరణ చేసింది. క్యాలెండర్ మంచిగా ఉన్నది. ప్రేక్షకులకు మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని మంచి మంచి న్యూస్ తీయాలని కోరుకుంటున్నాను.